Christology, the study of Jesus Christ. ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న ఈ యొక్క డాక్టరీన్ లో మనము చూసేదేంటంటే, హూ ఈజ్ జీసస్ క్రైస్ట్? దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఈ ఒక్క ప్రశ్నకి అనేక రకాలైనటువంటి జవాబులు మనం లోకంలో చూస్తా ఉన్నాం. హూ ఈజ్ జీసస్ క్రైస్ట్? కేవలం ఒక మనిషేనా ఆయన? మనలాంటి ఒక మానవుడిగా ఈ భూమి మీద జీవించి చనిపోయి చరిత్రలో కలిసిపోయినటువంటి ఒక వ్యక్తేనా? లేకపోతే ఆయన ఒక మహానుభావుడిలాగా ఉన్నటువంటి ఒక పితరుల జాబితాలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి, అబ్రహాము లాగా, దావీదు లాగా, లేకపోతే ఒక సంఘ సంస్కర్త, ఆయన అనేక రకాలైనటువంటి సంస్కరణలు చేసినటువంటి వారిలాగా, లేకపోతే జాతి పితామహులని పిలువబడుతున్నటువంటి వారిలాగా, సమాజంలో గొప్ప గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకొచ్చినటువంటి వ్యక్తిలాగా, వారి జాబితాలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక సంఘ సంస్కర్త అని చెప్తామా? హూ ఈజ్ జీసస్? యేసుక్రీస్తు ప్రభువారు కేవలం ఒక గురువా? అనేకమైనటువంటి మంచి మంచి బోధలు చేసి ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప తిప్పమని చూపించి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని, ఈ లోకంలో ఎవరు చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి మంచి బోధలు చేసి మానవాళికి మంచిని బోధించినటువంటి ఒక మంచి గురువుగా మనం చూద్దామా? హూ ఈజ్ జీసస్ క్రైస్ట్? యేసు ప్రభు కేవలం ఒక ప్రవక్తేనా? రాబోయేటటువంటి అనేక విషయాల గురించి ముందుగానే యాంటిసిపేట్ చేసి మనుషుల్ని హెచ్చరించి దైవికమైనటువంటి దేవుని గురించినటువంటి సంగతులను మానవునికి బయలుపరిచినటువంటి అనేక మంది ప్రవక్తల్లాగా పిలువబడుతున్నటువంటి వారిలో ఒక ప్రవక్త, లేకపోతే గ్రేటెస్ట్ ప్రాఫెట్, గొప్ప ప్రవక్త అని ప్రవక్తలాగా ఆయన మనం చూద్దామా? హూ ఈజ్ జీసస్ క్రైస్ట్? యేసు క్రీస్తు ఎవరు? ఆయన కూడా ఒక దేవుడు అని చెప్తామా? అందరి దేవుళ్ళు ఆయన దేవుడే, మంచి దేవుడు, ఏ విధమైన హాని చేయని దేవుడు, ప్రేమించిన దేవుడు. హూ ఈజ్ జీసస్ క్రైస్ట్? యేసు క్రీస్తు ప్రభు ఎవరు అనేటువంటి ఈ యొక్క ప్రశ్న ప్రపంచాన్ని అతి ఎక్కువగా ఆలోచింప చేసినటువంటి ప్రశ్న. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది మనస్సులని తొలిస్తూ ఉన్నటువంటి ప్రశ్న ఇది. అనేక రకాలైనటువంటి కాంట్రవర్సీస్ కి కారణమైనటువంటి ప్రశ్న ఇది. ఈ యేసు క్రీస్తు ఎవరు అని మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఆయనను గురించినటువంటి ప్రభావము, ఆయన యొక్క జీవితము, చరిత్రలో ఆయన మిగిల్చినటువంటి ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని ఒకసారి చూసినప్పుడు, ఆయన ఎప్పుడూ కూడా ఒక పుస్తకాన్ని రాయలేదు, కానీ ఆయన గురించి రాయబడినటువంటి పుస్తకాలు ప్రపంచంలో లైబ్రరీస్ అన్ని కూడా నిండిపోతా ఉన్నాయి. ఆయన ఎప్పుడు కూడా ఒక పాటను రాయలేదు, కానీ ఆయన గురించి రాసినటువంటి పాటలు, పాడుతున్నటువంటి పాటలు ప్రపంచంలో మరి ఏ వ్యక్తి గురించి అయినను, ఏ థీమ్ గురించి అయినను మరి ఎన్నడూ కూడా రాయబడినటువంటి పాటలు ఆయన గురించి రాయబడతా ఉన్నాయి. ఆయన ఎప్పుడు కూడా ఒక యూనివర్సిటీకి వెళ్ళలేదు, ఒక డిగ్రీ సంపాదించలేదు. అయితే ఆశ్చర్యం ఏంటంటే, ఆయన యొక్క జీవితాన్ని చదవడానికి, ఆయన గురించి చదవడానికి అనేక యూనివర్సిటీస్ ఓపెన్ అయినాయి. అనేకమైనటువంటి యూనివర్సిటీస్ ఆయన లైఫ్ నే సిలబస్ గా, కోర్స్ గా, ఆయన జీవితం మీదే ప్రొఫెసర్స్ పిహెచ్డీలు చేస్తా ఉన్నారు, దాన్ని సబ్జెక్ట్ గా టీచ్ చేస్తా ఉన్నారు. కొన్ని లక్షల కోట్ల మంది స్టూడెంట్స్ యూనివర్సిటీస్ లో ఆయన జీవితాన్ని స్టడీ చేస్తా ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా మెడికల్ డిగ్రీ సంపాదించలేదు, ఆయన యొక్క మెడలో స్టెథోస్కోప్ లేదు, ఆయన ఎప్పుడు కూడా ఆ యొక్క మెడిసిన్ పట్టా పొందుకున్నటువంటి పట్టభద్రుడు కాదు. ఆయన ఎదుకు వచ్చినటువంటి ఏ రోగి కూడా నయం కాకుండా వెళ్ళలేదు. బట్ హీ నెవర్ బీన్ టు ఎనీ మెడికల్ స్కూల్. అంతేకాదు, ఆయన ఏ ఎలక్షన్స్ లో నిలబడలేదు, ఏ దేశానికి, ఏ రాజ్యానికి కూడా ఆయన రాజుగా లేకపోతే అధికారిగా ఆయన ఎలక్ట్ అయ్యి సింహాసనాల మీద కూర్చోలేదు. కానీ ఆయన ప్రపంచాన్ని, ఇదిగో మనుషుల యొక్క హృదయాల్ని గెలుచుకున్నటువంటి వాడుగా కనిపిస్తా ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆయన వెపన్ పట్టుకోలేదు, అయినా సరే ఆయన ప్రపంచాన్ని జయించినటువంటి వాడుగా కనిపిస్తా ఉన్నాడు. హూ ఈజ్ దిస్ మ్యాన్? జస్ట్ born in a manger,
ఒక పశువుల తొట్టిలో పుట్టాడు. తను జీవించిన కాలంలో తన ప్రజలే తనను తృణీకరించారు. ఆ తర్వాత శిలువ మీద మరణించాడు. జస్ట్ అరౌండ్ 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికాడు. అయితే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి ఆయన ఇన్ఫ్లుయెన్స్ అనేది జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ పెరుగుతూనే ఉంది. ఆయన గురించి ఆలోచించే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఆయన వెంబడించేటువంటి శిష్యులు పెరుగుతూ ఉన్నారు. ఆయన యొక్క ప్రభావం అనేది ప్రపంచాన్ని ప్రభావితం చేస్తా ఉంది. హూ ఈస్ దిస్ జీసస్? This is the question that we are going to address in this doctrine of Christology. Who is Jesus? యేసు క్రీస్తు ఎవరు అనేటువంటి ప్రశ్నకి సరి అయినటువంటి జవాబు తెలుసుకోవాల్సినటువంటి అవసరత అనేది ఎంతో ఎక్కువగా ఉంటా ఉంది. ఎందుకు అని కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క చరిత్రలో ఉన్నటువంటి వ్యక్తే మరి ఎక్కువగా అందరి చేత మిస్అండర్స్టాండ్ చేసుకోబడుతున్నటువంటి వ్యక్తిగా, అనేకమైనటువంటి వైవిధ్యమైనటువంటి భాష్యాలు కలిగినటువంటి లేకపోతే చెప్పబడుతున్నటువంటి వ్యక్తిగా, ఇంకా మనం చెప్పాలంటే కొంతమంది చేత అతి ఎక్కువగా రిజెక్ట్ చేయబడుతున్నటువంటి వ్యక్తిగా, మరి కొంతమంది చేత ప్రాణం పెట్టడానికైనా సరే తెగించేంత ప్రేమించబడుతున్నటువంటి వ్యక్తిగా కనిపిస్తా ఉన్నాడు. ఒకవైపు చూసినట్లయితే ఈయన్ని ద్వేషించినంతగా చరిత్రలో మనుషులు ఎవరిని కూడా ద్వేషించలేదు. మరొక వైపు చూసినట్లయితే ఈయన్ని ప్రేమించినంతగా, ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికైనా సిద్ధపడినంతగా, ఆయన్ని ప్రేమించినంతగా మరి ఎవరిని కూడా మనుషులు ప్రేమించలేదు. ఆయన్ని వెంబడించినంతగా ఏ యొక్క హిస్టారికల్ పర్సన్ ని మానవుని యొక్క చరిత్రలో ఎవరు వెంబడించలేదు, వెంబడిస్తూ ఉండట్లేదు. దిస్ క్వశ్చన్ డిసైడ్స్ అవర్ ఆరిజిన్, పర్పస్ అండ్ డెస్టినేషన్. మన జీవితం యొక్క ఉనికి, ఉద్దేశము, తర్వాత గమ్యస్థానం, ఈ మూడింటిని కూడా నిర్దేశించేటటువంటి ప్రశ్నగా ఉంటా ఉంది. యేసు క్రీస్తు ఎవరు అనేది మన జీవితం యొక్క ఉనికిని తెలియచేస్తా ఉంది. సరైనటువంటి జవాబు నువ్వు తెలుసుకోకపోయినట్లయితే నీ యొక్క ఉనికికే ప్రమాదం ఉంది. నీ జీవితం యొక్క ఉద్దేశమే అగమ్య గోచరం అయిపోతుంది. నీ జీవితం యొక్క గమ్యస్థానము అయోమయంలో పడిపోతుంది. కాబట్టే మనము యేసు ఎవరు అనే దానికి సరైనటువంటి జవాబు మనం పొందుకోవాలి. హీ ఈజ్ ద సెంటర్ అండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్. క్రైస్తవ విశ్వాసానికి ఆయనే కేంద్రమై ఉన్నాడు. ఆయనే సర్వ సంపూర్ణత అయి ఉంటా ఉన్నాడు. ఆయనే సమస్తము. క్రైస్తవ విశ్వాసము అనేటువంటి బిల్డింగ్ అనేది యేసు క్రీస్తు అనే పునాది మీదే కట్టబడి ఉంది. క్రైస్తవ విశ్వాసము సమస్తము ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్, ఫ్రమ్ కవర్ టు ద కవర్ దేని మీద ఆధారపడి ఉందా అంటే యేసు క్రీస్తు ఎవరు అనేటువంటి ఆ ప్రశ్నకు సరి అయినటువంటి సమాధానం మీద ఆధారపడి ఉంది. ఆయన యొక్క డివినిటీ మీద ఆధారపడి ఉంది. ఆయన యొక్క హ్యుమానిటీ మీద ఆధారపడి ఉంది. ఇఫ్ క్రైస్ట్ ఈస్ నాట్ గాడ్, దెన్ క్రిస్టియానిటీ ఈస్ జస్ట్ అ ఫూలిష్నెస్. జీసస్ క్రైస్ట్ ఈస్ గాడ్స్ రెవల్యూషన్ టు మ్యాన్ కైండ్. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించనని మనం చూస్తా ఉన్నాం. ఎవడును ఎన్నడను తండ్రిని చూడలేదు, కానీ తండ్రి రొమ్మును ఆనుకున్న అద్వితీయ కుమారుడే తండ్రిని బయలుపరచును. జీసస్ క్రైస్ట్ ఈస్ గాడ్స్ రెవల్యూషన్ టు మ్యాన్స్ కైండ్. అందుకనే రెవల్యూషన్ కనుక మనం చూసినప్పుడు కంప్లీట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఎవరిలో అంటే ఇన్ ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో యేసు క్రీస్తు ప్రభువారు ఎవరు అనేది మనము సరిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనము దైవత్వాన్ని సరిగా అర్థం చేసుకోవాలి కాబట్టి. క్రీస్తు ప్రభువులోనే దైవత్వం అనేది, దేవుడు ఏమై ఉన్నాడు అనేది మానవునికి బయలుపరచబడింది. క్రైస్ట్ ఈజ్ గాడ్స్ రెవల్యూషన్. అంతేకాకుండా జీసస్ క్రైస్ట్ ఈజ్ గాడ్స్ ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్. యేసు క్రీస్తు ప్రభువారే మానవుని యొక్క పాపముల కొరకై దేవుడు సిద్ధపరిచినటువంటి రక్షణ ప్రణాళిక అయి ఉన్నాడు. క్రీస్తు ప్రభువుని మనం సరిగా అర్థం చేసుకోకపోయినట్లయితే నీ యొక్క పాపముల కొరకైనటువంటి, నా పాపముల కొరకైనటువంటి రక్షణ ప్రణాళిక మనకు అర్థం కాదు. మన యొక్క సాల్వేషన్ ఈజ్ అట్ స్టేక్, ఎట్ క్వశ్చన్ మార్క్, ఇన్ కన్ఫ్యూషన్. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకడ అనేది ప్రపంచం యొక్క చరిత్రని రెండుగా విభజించింది. హ్యూమన్ హిస్టరీలో
ద మోస్ట్ పివటల్ ఎలిమెంట్ ఆర్ ద పాయింట్ ఏంటంటే ఆయన యొక్క శరీరధారిగా ఆయన యొక్క భూమి మీదకి వచ్చినటువంటి ఆ యొక్క ఫస్ట్ అడ్వెంట్. కాబట్టి ఈయన హిస్టరీలో, చరిత్రలో ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి, మానవుని యొక్క చరిత్రను ఇంత ప్రభావితం చేసినటువంటి ఈ యొక్క చరిత్రలోకి ఎంటర్ అయినటువంటి ఈ యొక్క వ్యక్తి ఎవరు అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా యేసు క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ మీదనే సమస్త మానవాళి యొక్క కంక్లూషన్ అనేది, కన్స్యూమేషన్ అనేది ఆధారపడి ఉంది. సో కాబట్టి జీసస్ క్రైస్ట్ ఇస్ ద సెంటర్, జీసస్ క్రైస్ట్ ఇస్ ద ఫౌండేషన్, జీసస్ క్రైస్ట్ ఇస్ ద పిల్లర్ ఆన్ విచ్ ఎవ్రీథింగ్ ఇస్ బిల్ట్ అపాన్, అండ్ హీ ఈస్ ద ఫౌండేషన్, he is the origin, he is the core of our faith and our conduct and our everything. So in this doctrine, మొట్టమొదటిగా మనము ఆలోచించేటటువంటి ప్రశ్న ఏంటంటే, యేసు క్రీస్తు అనేటువంటి ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో, చరిత్రలో ఉన్న వ్యక్తి అని ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం. చరిత్రని ప్రభావితం చేసినటువంటి వాడిని, మానవుని యొక్క హ్యూమన్ కైండ్, మానవుని యొక్క ప్రపంచాన్ని, మానవుని యొక్క తరాలని ఎంతో ప్రభావితం చేసినటువంటి వాడని మనం చూస్తూ వచ్చాం. అయితే చాలా మంది అడిగేటటువంటి ప్రశ్న, అభ్యంతరము వ్యక్తం చేసేటటువంటి ఆలోచన ఏంటంటే, ఈయన కేవలము 2000 సంవత్సరాల నుండే ఇదిగో ఉనికిలో ఉన్నటువంటి వాడు. ఈ భూమి మీదకి ఆయన వచ్చి 2000 సంవత్సరాలు చిల్లర అయిపోయింది. కాబట్టి ఈ యేసు క్రీస్తు అని ఎవరినైతే మీరు దేవుడు అని చెప్తా ఉన్నారో, he is just 2000 years old. క్రైస్తవ విశ్వాసం అనేది చాలా యంగ్. ఇట్ హ్యాస్ ఓన్లీ 2000 years of age and history. ఎందుకంటే ఆయన 2000 సంవత్సరాల క్రితమకే మానవుని యొక్క చరిత్రలో ఉన్నాడు, అంతకు ముందు ఆయన లేడు. కాబట్టి వాట్ యు ఆర్ టాకింగ్ ఈస్ వెరీ 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 రీసెంట్ ఇన్ ద హిస్టరీ అని చాలా మంది చెప్పేవాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభువారు కేవలము 2000 సంవత్సరాల నుండే, అంటే బెత్లెహేములో కన్య మరియ అయినటువంటి ఆయన గర్భములో ఈ భూమి మీద పుట్టినప్పటి నుండే ఆయన ఉనికిలోకి వచ్చాడా, లేకపోతే అంతకు ముందు కూడా ఆయన ఉనికిలో ఉన్నాడా అనేటువంటి ప్రశ్న అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో ప్రాముఖ్యంగా ఆయన యొక్క ఇటర్నిటీ అండ్ ప్రీ ఎగ్జిస్టెన్స్ ని మనము ముందుగా ఆలోచించేద్దాం. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క నిత్యత్వము, రెండవది పూర్వము ఉనికిలో ఉన్నటువంటి స్థితి, ప్రీ ఎగ్జిస్టెన్స్ అంటే ఆయన ముందుగా ఉన్నవాడు. ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని గురించి కానీ, అసలు క్రీస్తు ప్రభువు తన్ను తాను ఏమై ఉన్నాడు అని క్లెయిమ్ చేసుకున్నటువంటి క్లెయిమ్స్ కి ఇవి రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి పిల్లర్స్ గా ఉంటా ఉన్నాయి. యేసు క్రీస్తు ప్రభువారు నిత్యుడు కాకపోయినట్లయితే ఆయన దేవుడు అని చెప్పడానికి అనర్హుడు. క్రైస్ట్ ఈస్ ఇటర్నల్, ఆయన నిత్యుడు, నిత్యత్వము నుండి ఆయన ఉన్నటువంటి వాడు, నిత్యత్వం వరకు ఆయన ఉండేటటువంటి వాడు, అన్ని కాలాలలో భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉన్నవాడు. దేవుడు ఎవరు అంటే ఉన్నవాడు అని అర్థము. అంతేకాకుండా పూర్వస్థితి లేకపోతే పూర్వము ఉన్నటువంటి ఉనికి అనేది ఏమి తెలియచేస్తా ఉందంటే, యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములో కన్య మరియ గర్భములో శరీరధారిగా ఆయన పుట్టక పూర్వమే ఉనికిలో ఉన్నటువంటి వాడు అని అర్థం. నిత్యత్వము అనేది ఆయన యొక్క డివినిటీని డిసైడ్ చేస్తా ఉంది, ఆయన యొక్క దైవత్వము. ఎందుకంటే నిత్యుడు కానివాడు దేవుడు అవడానికి అవకాశం లేదు, అది అసాధ్యము. ప్రీ ఎగ్జిస్టెన్స్ అనేది ఎందుకు అంత ప్రాముఖ్యమైనదంటే, ఇట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ హిస్ ఇన్కార్నేషన్. ఆయన శరీర ధారణ అనే దానికి ఆయన యొక్క ప్రీ ఎగ్జిస్టెన్స్ అనేది ఒక ఆధారముగా, ఒక బేసిస్ గా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇన్కార్నేషన్, శరీర ధారణ అనేది ఏమి నమ్ముతూ ఉంది అంటే, ఏమి మనకు ప్రతిపాదిస్తూ ఉందంటే, ఆయన అంతకు ముందు ఉన్నవాడు శరీరమును ధరించుకొని రక్త మాంసములు ధరించుకొని ఆయన మానవుడిగా ఈ భూమి మీదకి కన్య మరియ గర్భము ద్వారా వచ్చాడు.
కాబట్టి ఆయన ఉనికి అక్కడ ప్రారంభము కాలేదు, కానీ ఆయన అంతకు ముందుగా ఉన్నటువంటి వాడు అనేది ఇన్కార్నేషన్ చెప్తా ఉంది. మీరు గమనించినట్లయితే చూడండి, క్రైస్తవ సిద్ధాంతాలన్నిటిలో, సత్యములన్నిటిలో, విశ్వాస ప్రమాణాలన్నిటిలో ఎక్కువగా అపవాది చేత అటాక్ చేయబడినటువంటి డాక్ట్రిన్ అంటే క్రిస్టాలజీ. క్రీస్తు ప్రభు యొక్క దైవత్వం మీదనే ఆల్మోస్ట్ ఆల్ అటాక్స్. క్రైస్తవ్యంలో ఏదైనా సరే అటాక్ ఉందా అంటే 99% ఆర్ ద ఫస్ట్ అటాక్ వుడ్ బి ఆన్ ద డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభు యొక్క ఓన్ టెస్టిమనీ, ఆయన తన గురించి తాను చెప్పుకున్నటువంటి ఆ యొక్క మాటల్ని, లేకపోతే ఆయన యొక్క వర్డ్స్ ని కనుక మనం చూసినట్లయితే ఆయన ఏమన్నాడంటే, పరలోకము నుండి దిగి వచ్చిన వాడు. He claimed himself as the one who came from the heaven. పరలోకము నుండి దిగి వచ్చిన వాడు, మనుష్య కుమారుడు మునిపు ఉండిన చోటకు ఎక్కి వెళ్ళుచున్నాడని ప్రభువారు చెప్పారు. అదేవిధంగా యోహాను సువార్త 17:5 చూసినట్లయితే, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉండెనో అట్టి మహిమతో నన్ను మరలా మహిమపరచుము. తండ్రికి ప్రార్థన చేయడం, పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉండెనో. యోహాను సువార్త 8:42 మనం చూసి, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. 8:58 అంటున్నాడు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. అబ్రహాము పుట్టక మునుపు నేనున్నాను. సో కాబట్టి క్రీస్తు ప్రభు తన గురించి, తన యొక్క ప్రీ ఎగ్జిస్టెన్స్ గురించి డైరెక్ట్ గా చేసినటువంటి క్లెయిమ్స్ ని మనము చూస్తా ఉన్నాం. ఆయన యొక్క ప్రియుడైనటువంటి శిష్యుడైనటువంటి యోహాను యొక్క క్లెయిమ్స్ ని కనుక మనం చూసినట్లయితే, తన యొక్క సువార్తల్లో కానీ, పత్రికలో కానీ, ప్రకటన గ్రంథంలో కానీ ఆయన యొక్క ప్రీ ఎగ్జిస్టెన్స్ గురించి ఆయన టెస్టిమనీ, సాక్ష్యాన్ని మనం చూస్తాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. సేమ్ వర్డ్ ని యోహాను మొదటి పత్రికలో కూడా రాస్తారు. ఆది ఉండి ఏది ఉండెనో ఆ జీవము ప్రత్యక్షమాయను, దేన్ని మేము నిదానించి చూచితమో, తాకితమో, వింటిమో, ఆ జీవాన్ని గురించి మేము సాక్ష్యం ఇచ్చుచున్నాము అని. ఆది నుండి, ఫ్రమ్ ద బిగినింగ్. రెవల్యూషన్ 1:8 మనం చూస్తాం, అల్ఫయు ఒమేగయు నేనే, ఆది అంతము నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండేవాడును నేనే అని సర్వాధికారి ప్రభువునకు దేవుడు సెలవిచ్చున్నాడు. అల్ఫా ఒమేగా, ఆది అంతము, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు. All these verses talking about his pre-existence. బాప్తిస్మిచ్చి యోహాను యొక్క టెస్టిమనీని మనం చూసినట్లయితే, ఆయన యోహాను సువార్త 1:15 అంటాడు, ఆయన ముందుగా ఉన్నవాడు. పౌలు అంటున్నాడు ఆయన గురించి, తను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది మేము అందరూ త్రాగారు, ఆ బండ క్రీస్తే, దేవుడైండి మనుష్య పోలికగా పుట్టాడు. కొలస్సీ 1:17 ద ప్రీ ఎమినెన్స్ ఆఫ్ క్రైస్ట్ కి అతి ప్రాముఖ్యమైనటువంటి మాట, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. యెషయా యొక్క సాక్ష్యము కానీ, మీకా యొక్క సాక్ష్యము కానీ, ఆయన గురించినటువంటి ప్రవచనాలు, పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాలు కనుక మనం చూస్తా ఉన్నట్లయితే, ఇదిగో నిత్యుడగు తండ్రి, నిత్యుడు అన్నటువంటి మాటని యెషయా అంటున్నాడు. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ప్రీ ఎగ్జిస్టెన్స్, ఆయన పూర్వపు ఉనికి గురించి మనము ఇంకొన్ని ఇన్స్టెన్సెస్ కనుక మనం చూసినట్లయితే, ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ లాగా ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి రాకముందు చేసినటువంటి కొన్ని కార్యాలు ఉన్నాయి. ద ప్రీ ఇన్కార్నేట్ వర్క్స్ ఏంటి అని కనుక మనం చూసినట్లయితే, ఫస్ట్ థింగ్ ఇస్ క్రియేషన్. ఆయన సృష్టిని చేసిన వాడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. యోహాను సువార్త 1:3 మనం చూసినట్లయితే, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సో ఆయన సృష్టిని చేసిన వాడు అని మనం కనుక చెప్పినప్పుడు, లేఖనం సెలవిస్తా ఉన్నప్పుడు, మరి ఆయన ఏ విధముగా కేవలం 2000 సంవత్సరాల క్రితం మాత్రమే ఉనికి కలిగిన వాడు, ఉనికికి ప్రారంభం ఉంది అని మనం చెప్పగలము? హిస్ ప్రొవిడెన్స్. ఆయన ఏదో కేవలం ఒక మనిషిలాగా
పరిమితమైపోయినటువంటి శక్తి, పరిమితమైపోయినటువంటి జ్ఞానము, పరిమితమైపోయినటువంటి అధికారముతో ఉన్నవాడు కాదు. అండ్ ఆన్ హిస్ రెవల్యూషన్, ఏ విధముగా తను బయలుపరుచుకున్నాడు, తర్వాత ఈ యొక్క ఆయన తను బయలుపరుచుకున్నటువంటి విధానములో ఈ యొక్క లేఖనాల విషయంలో హిస్ రోల్, తండ్రి యొద్ద నుండి పంపబడిన అని మనం చెప్పినప్పుడు తండ్రిని బయలుపరిచేటటువంటి వాడుగా, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత కలిగిన వాడు దేవుడు కాకపోతే ఆయన దేవుని యొక్క పరిపూర్ణతను ఏ విధంగా ఆయన చూపించగలుగుతాడు? It's a logical question. How can someone be the fullness of Godhead who is having a beginning? ఒకవేళ 2000 సంవత్సరాల క్రితం నుంచే కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఉనికిలో ఉన్నవాడైతే ఆయన మరి ముందు ఉన్నటువంటి తరాల విషయంలో ఆయన ఏ విధముగా తీర్పు తీర్చగలిగిన వాడవుతాడు? రెండోది కనుక మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో ఓల్డ్ టెస్టిమెంట్ లో యేసుక్రీస్తు ప్రభువారు గురించినటువంటి ఆ యొక్క సందర్భాలు, ఆ ప్రస్తావన గురించినటువంటి సందర్భాలు ఉన్నాయి. And one of the most important title he bore in Old Testament is the angel of the Lord. It is the angel, the definite article. The angel of the Lord, యెహోవా దూత. యెహోవా దూత అనేటువంటి ఈ యొక్క మాట అనేది యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాత నిబంధన గ్రంథంలో కూడా తండ్రి అయినటువంటి దేవుని యొక్క సేవకుడుగా కానీ దూతగా కానీ he appeared himself as the messenger of God. మన భౌతికమైనటువంటి నేత్రాలతో గుర్తించదగిన, గమనించదగిన ఆ యొక్క స్థితిలో దేవుడు మానవునికి ఎప్పుడు ఎక్కడ ఏ విధముగా ప్రత్యక్షమైనా కానీ అది ద సెకండ్ పర్సన్ ఆఫ్ ద హోలీ ట్రినిటీ, పరిశుద్ధ త్రిత్వములో ఉన్నటువంటి రెండవ వ్యక్తి మాత్రమే. Either in the Old Testament or in the New Testament, it is fully revealed through incarnation. పాత నిబంధన గ్రంథంలో శరీర ధారణ అనేది లేదు, కాకపోతే he took the form of human or మహిమలో కనపడ్డారు కాబట్టి ఏంజలిక్ అపియరెన్స్ అనేది వాళ్ళు అనుకున్నారు చూసిన వాళ్ళందరూ. బట్ he appeared to mankind. ఆ సందర్భాలన్నిటిలో కూడా మనం ఏం చూస్తామంటే దేవునికి మాత్రమే చెందదగినటువంటి, ఆపాదించదగినటువంటి కొన్ని క్రియలు అక్కడ జరిగినాయి. దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి క్రియలు కానీ, దేవుడు మాత్రమే ప్రొనౌన్స్ చేయగలిగినటువంటి ఆ యొక్క ప్రొనౌన్సింగ్ కానీ, దేవునికి మాత్రమే చెందదగినటువంటి కొన్ని ఆ యొక్క పనులు కానీ మనుషులు అక్కడ చేశారు. దానిని బట్టి మనము అక్కడ మానవునికి ప్రత్యక్షమైంది, కనపడింది కేవలము పరలోకము నుండి దిగి వచ్చిన ఒక దేవదూత, గబ్రియల్ లాగా దేవదూత కాదు, బట్ ఇట్ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, టేక్ అన్ ఎగ్జాంపుల్, బర్నింగ్ బుష్. మండుచున్నటువంటి ఆ యొక్క పొదలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా దూత మండుచున్న పొదలో ప్రత్యక్షమై అని మనము ఆ యొక్క వచనాన్ని చూస్తాం. మోసెస్ మోసెస్ అని పిలిచాడు, నీవు నిలిచినటువంటి యొక్క స్థలము పరిశుద్ధమైనది, నీ చెప్పులు విడువుము అని. We never ever see angels saying this place, this ground is holy, నీ చెప్పులు విడువుము అని దేవదూత మరియమ్మ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పలేదే. దేవదూతలు ఇంకా అనేక మంది దగ్గరకు వచ్చి దేవుని వర్తమానాలు తీసుకొచ్చినప్పుడు ఆ మాట చెప్పలేదు. యోహాన్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ మాటలు చెప్పలేదు. రెండవది, నీ పేరు ఏంటి అన్నప్పుడు నేను దేవుని సముఖమున నిలుచు గబ్రియేలును అని చెప్పినట్టుగా అక్కడ సమాధానం లేదు. నేను ఉన్నవాడును, ఐ యామ్ హూ ఐ యామ్. ఒక అథారిటీతో నేను నిన్ను పంపిస్తా ఉన్నాను, నేను విమోచించడానికి వచ్చాను, నేను వారి ప్రార్థనలు విన్నాను. దేవదూతలు ఎప్పుడు మన ప్రార్థనలు
వారు విని వారు డైరెక్ట్ గా ఆన్సర్స్ చేయరు. They can be sent as an agency for help by God. హాగర్ దగ్గర అదే మనం చూస్తాం. యెహోవా దూత హాగర్కి ప్రత్యక్షమై హాగర్తో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నీళ్లు ఓట ఇవ్వటమే కాదు, ఓకే ఓట అయితే దేవదూతలు కూడా చేయగలరు, ఏంజల్స్ కూడా ఏదో మిరకల్ చేసి వాటర్ ఇచ్చి, బట్ ఫ్రమ్ ఆఫ్టర్ దాట్ మనం చూసినట్లయితే ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ ఇష్మాయెల్ అండ్ హిస్ ఆఫ్ స్ప్రింగ్ అంటున్నాడు. కెన్ ఏంజల్స్ బ్లెస్ ఆల్ ఆఫ్ స్ప్రింగ్స్ ఆఫ్ ఎ పర్సన్? వారి తరాలని గొప్ప జనాంగముగా చేసి వారిని ఆశీర్వదించేటువంటి అధికారము దేవదూతలకున్నదా? ఇస్సాకు దగ్గర కూడా మనం చూసినట్లయితే యెహోవా దూత అబ్రహామా ఆ చిన్న పిల్లవారి మీద చేయవేయద్దు. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ అబ్రహాముని బ్లెస్ చేయటం మనం చూస్తాము. అబ్రహాం యొక్క నేమ్ మార్చడం మనం చూస్తాము. అబ్రహాం మీద ఇటర్నల్ లేకపోతే నిత్యము నిలిచి ఉండేటువంటి ఆ యొక్క బెనిడిక్షన్ బ్లెస్సింగ్ ని ప్రొనౌన్స్ చేయటం మనం చూస్తాము. అండ్ ఆన్ ఇఫ్ యు గో హెడ్ గిద్యోని అకౌంట్ లో కనుక మనం చూసినట్లయితే యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై ఎక్కడున్నాడు? గానుగు చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటున్నటువంటి పరాక్రమ గల బలార్జుడా మాట్లాడుతున్నాడు. అండ్ దెన్ కమ్ ఐఎమ్ గోయింగ్ టు సెండ్ యూ, నేను నిన్ను పంపిస్తాను, రా మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి. సరే, అనేకమైన సూచనలు అడిగాడు, సూచనలు చేశారు. ఇక ఫైనల్ గా అన్నాడు, నువ్వు ఇక్కడే నిలువుము, నీకు ఒక బలిని అర్పిస్తానన్నాడు. ఎప్పుడైతే దహన బలిని అర్పించారో ఇదిగో పరలోకం నుండి అగ్ని వచ్చి ఆ యొక్క బలిని దహించి వేసినప్పుడు గిద్యోనుకు కాళ్ళు చేతులు వణికిపోయినాయి. ఈ పేరేంటంటే దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. బై దిస్ టైమ్ యు మైట్ బి నోయింగ్ హూ ఐ యామ్. ఏ దేవదూత కూడా దహన బలిని అంగీకరించదు. It is an act of worship. No angels can be worshipped and should be. And on and on and on. మనము మనోహ ఈ శాంసన్ యొక్క తల్లిదండ్రుల యొక్క అకౌంట్ లో మనం చూసినట్లయితే, and there also the angel of the Lord appeared. The angel of the Lord. Again there also they offered a sacrifice. తర్వాత వాళ్ళకి అర్థమైంది, మనం దేవుని చూసాము ముఖాముఖిగా, బట్ వీఆర్ స్పేర్డ్. ద అకౌంట్ ఆఫ్ జేకబ్, యెహోవా దూత రజ్లింగ్ జేకబ్, ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఇదిగో నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూశాను. ద ఫేస్ ఆఫ్ ద లార్డ్ అని పేరు పెట్టాడు దానికి, దేవుని ముఖము. సో ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ మనము ఆ దేవుడు మానవునికి ప్రత్యక్షం అవటం, ఈవెన్ టు అబ్రహాం ఆదికాండం 18వ అధ్యాయంలో ముగ్గురు ఆయన దగ్గరకు వచ్చారు. ఇద్దరు సొదొమ గొమొర్రాకు వెళ్ళారు. మరి మూడో వ్యక్తి ఎవరు? మూడో వ్యక్తితో అబ్రహాం మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రార్థన చేస్తున్నాడు, గోజాడుతున్నాడు. సొదొమ గొమొర్రా వాళ్ళ కొరకు ప్రార్థన, వాళ్ళ కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు, ఇంటర్సీడ్ చేస్తా ఉన్నాడు. అండ్ దెన్ ఫైనల్ గా అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? దేవుడు అబ్రహాముతో చాలించిన తర్వాత వెళ్ళిపోయాను. నౌ హూ ఈస్ ద థర్డ్ పర్సన్ దేర్? బట్ హీ అపియర్డ్ లైక్ ఎన్ ఏంజెల్. ఏంజెల్ అన్నప్పుడు మనము ఊహించినట్లుగా ఒక పెద్ద కత్తి, ఒక పెద్ద రెక్కలు, ఒక 15-20 feet హైట్ ఉన్నటువంటి they appear like human beings but with a special appearance, with a radiance of glory, or we don't know, we can't fully imagine how. ఆ రోజు అర్థమైంది, ముగ్గురు వ్యక్తులు వచ్చారు. బట్ ఆన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ అబ్రహాంకి అర్థమైంది ఏంటంటే, దే ఆర్ ద హెవెన్లీ బీయింగ్స్. అండ్ ఫర్దర్ గా అబ్రహాంకి అర్థమైందంటే, అండ్ వన్ ఆఫ్ దెమ్ ఎవరంటే ద సెకండ్ పర్సన్ ఆఫ్ ద హోలీ ట్రినిటీ.
ఆ ముగ్గురులో ఒకరు మాట్లాడుతున్నారు, మీదటికి ఈ పాటికి నేను కలుసుకుంటాను, అప్పటికి నీకు ఒక కుమారుడు పుడతాడు. ఆమె గుడారంలో ఉండి నవ్వుతా ఉంటే ఈయనకి అక్కడ అర్థమైపోయింది, వై షారా లాఫ్స్. సో ఇవన్నీ మనము ఆలోచన చేస్తా ఉన్నప్పుడు అక్కడ టైటిల్ ఏమో ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అని ఉంది. ఆ తర్వాత జరిగినటువంటి ప్రొసీడింగ్స్ లో జరిగినటువంటి యాక్షన్స్ ని కనుక మనం చూసినట్లయితే కేవలము దైవత్వానికి మాత్రమే ఆపాదించదగినటువంటి కొన్ని క్రియలను అక్కడ మనము, కొన్ని క్లెయిమ్స్ ని మనం అక్కడ చూస్తా ఉన్నాము. కాబట్టి మనము దీన్ని బట్టి ఏమి కంక్లూడ్ చేయవచ్చు అంటే, ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ హీ అపియర్డ్ యాజ్ ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ విత్ ద టైటిల్ ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్. యేసు క్రీస్తు ప్రభువు యొక్క ప్రీ ఎమినెన్స్ గురించి మనం ఆలోచిస్తా ఉన్నాం. మొట్టమొదటిగా డైరెక్ట్ క్లెయిమ్స్ మనం చూసాము, విట్నెసెస్ మనం చూసాము, ఆ యొక్క లేఖనాల యొక్క అకౌంట్స్, అండ్ దెన్ నౌ ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్, ప్రీ ఇన్కార్నేట్ వర్క్స్, అండ్ ద టైటిల్ ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్. సో విత్ దిస్ వాట్ వి కంక్లూడ్ ఇన్ ద ఫస్ట్ సెషన్ ఆర్ ఫస్ట్ టాపిక్ ఏంటంటే, ఆయన కేవలము ఏదో ఒక 2000 సంవత్సరాల క్రితం నుండి మాత్రమే ఉనికిలో ఉన్నటువంటి వాడు కాదు, ఆయన నిత్యుడు. రెండవది, ఆయన శరీర ధారణకు ముందు నుంచే ఆయన ఉనికి అనేది ఉన్నది. నిజానికి ఆయన ఉనికి అనేది ఆయన నిత్యత్వం నుంచి ఉన్నటువంటి వాడు అనేది మనం మొట్టమొదటిగా స్థాపిస్తా ఉన్నాం. ఎందుకు అంటే, ఫస్ట్ అబ్జెక్షన్ టు ద డాక్ట్రిన్ ఆఫ్ క్రిస్టాలజీ ఏంటంటే ద అబ్జెక్షన్ ఆఫ్ ప్రీ ఇన్కార్నేట్ స్టేట్, ప్రీ ఎగ్జిస్టెన్స్, ఇటర్నిటీ అనే దాని మీదే మొట్టమొదటి అబ్జెక్షన్. ఇట్ ఈస్ క్లియర్ ఎవిడెంట్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్. లేఖనాల్లో నుండి మనకు చాలా సుస్పష్టముగా మనకి ఏమి అర్థమవుతా ఉందంటే, ఆయన నిత్యుడు, ఆయన ముందు కూడా ఉనికి స్థితిని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన కేవలము 2000 సంవత్సరాల క్రితము నుండి ఆయన శరీర ధారణ నుంచి మాత్రమే ఉనికిలో ఉన్నవాడు కాదు అనేది మనం చూస్తా ఉన్నాం. And then the second part of this doctrine is incarnation, శరీర ధారణ. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శరీర ధారణ గురించి మనం ఆలోచిద్దాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శరీర ధారణ అనేది. ఎందుకు అంటే, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శరీర ధారణ ద్వారానే దేవుడు మానవాళి కొరకు సిద్ధపరిచినటువంటి రక్షణ ప్రణాళికని ఆయన ఎగ్జిక్యూట్ చేశాడు. ఎందుకంటే for God to die, he need flesh and blood. విమోచన క్రయధనముగా ఆయన తన రక్తాన్ని చిందించాలంటే ఇదిగో ఆయన రక్త మాంసమును ధరించుకోవాల్సిందే. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయన ఇదిగో మానవాళి అందరికీ కూడా ప్రతినిధి కావాలంటే ఆయన మానవుడిగా ఈ లోకానికి రావాల్సిందే. ఓన్లీ మ్యాన్ కెన్ రిప్రజెంట్ మ్యాన్. మానవాళి యొక్క పాపము కొరకు ఆయన బదులుగా, అంటే సబ్స్టిట్యూట్ కావాలి అంటే he must become man. ఆయన మానవుడు కావాల్సిందే. ఓన్లీ మ్యాన్ కెన్ సబ్స్టిట్యూట్ మ్యాన్. సో ఇన్కార్నేషన్, శరీర ధారణ గురించి మనము ఒకసారి ఆలోచించేద్దాం. శరీర ధారణ అన్నప్పుడు ఒక డెఫినేషన్ లాగా మనము వాట్ ఈస్ ఇన్కార్నేషన్ అని చూసినప్పుడు, త్రిత్వములోని రెండవ వ్యక్తి అయిన దేవుని కుమారుడు తన నిత్య దేవత్వానికి అదనంగా మానవత్వమును కన్యక జననము ద్వారా స్వీకరించి పరిపూర్ణ దేవునిగా మానవునిగా ఒకే వ్యక్తిలో నిత్యత్వము ఉండుటయే శరీర ధారణ. లుక్ అట్ దిస్ డెఫినేషన్. త్రిత్వములోని రెండవ వ్యక్తి అయినటువంటి దేవుని కుమారుడు, త్రిత్వములో ఉన్న రెండవ వ్యక్తి అన్నప్పుడే మనం ఇక్కడ ఆయన యొక్క ఇటర్నిటీని ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నాం. పంపబడ్డాడు అంటే ఆయన అంతకు ముందుగా ఉన్నవాడు అని అర్థము. ఆయన తన నిత్య దేవత్వానికి అదనముగా మానవత్వాన్ని. సో దిస్ ఈస్ వేర్
the doctrine of Christology has become complicated for human mind to comprehend. మానవుని యొక్క మేధస్సుతోటి ఆలోచించినప్పుడు ఈ మానవుని యొక్క మనస్సుకు ఆలోచనకి ఈ యొక్క క్రిస్టాలజీ అనేది ఎక్కడ మనకి కాంప్లికేటెడ్ అనిపిస్తా ఉందంటే, ఈయన ఇంతకు దేవుడా అంటే ఎస్ హీస్ ఫుల్లీ గాడ్ అని చెప్తున్నాం. ఇంతకు ఈయన మనిషి అంటే ఎస్ హీస్ ఫుల్లీ మ్యాన్ అని చెప్తా ఉన్నాం. సో ఆయనలో దైవత్వానికి అదనముగా మానవత్వాన్ని ఆయన ఏం చేసుకున్నాడంటే ఆయన స్వీకరించాడు దాన్ని. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఇన్కార్నేషన్ గురించి ముందుగానే చెప్పబడినటువంటి అనేక ప్రవచనాలు ఉన్నాయి. ఇట్స్ నాట్ ఆల్ ఆఫ్ a sudden program of God, a sudden project of God based on the need. No. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి, ఆయన శరీర ధారణ గురించి మనము పాత నిబంధన గ్రంథములో ఆయన శరీర ధారణకు ముందే అనేకమైనటువంటి ప్రవచనాలు దేవుడు ముందుగా ప్రవచించడము ప్రవక్తల ద్వారా మనం చూస్తాం. సో ఆయన యొక్క డివినిటీ అండ్ హ్యూమానిటీ ఇవి రెండు కూడా ముందుగానే ప్రవచించబడినటువంటి ఈ యొక్క ప్రవచనం యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం కానీ 7వ అధ్యాయం 14వ వచనం కానీ. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడను. కుమారుడు అనుగ్రహించబడను అన్నప్పుడు కుమారుడు అంటే దైవత్వములో త్రిత్వములో ఉన్నటువంటి రెండవ వ్యక్తి మనకు అనుగ్రహించబడను, ఎస్ గివెన్. రెండవది మనకు శిశువు పుట్టెను అనే వరకు మనం చూసినప్పుడు మన కొరకు ఈస్ బార్న్. The one who is in the Holy Trinity from the eternity has given so that he is born to us as a savior. సో కాబట్టి మనకు శిశువు పుట్టెను అన్నప్పుడు అది ఆయన యొక్క హ్యుమానిటీని గురించి మాట్లాడుతూ ఉంది. కుమారుడు అనుగ్రహించబడను అన్నప్పుడు అది ఆయన యొక్క దైవత్వాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు. ఇమ్మానుయేల్ అనే మాటకి దేవుడు మనకు తోడు, గాడ్ విత్ us. అంతేకాకుండా ఆయనకి ఇవ్వబడినటువంటి టైటిల్స్ కనుక మనం చూసినట్లయితే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఇటర్నల్ ఫాదర్. ఇటర్నల్ ఫాదర్ అన్నప్పుడు అక్కడ తండ్రి అయిన దేవుడు శరీరధారిగా వచ్చాడని కాదు, తండ్రి అయిన దేవుడు కన్యక గర్భాన్ని జన్మిస్తాడనేటువంటి ప్రవచనం కాదు. నిత్యుడగు తండ్రి అన్నప్పుడు ఈజ్ ఈక్వల్, కో ఇటర్నల్ అండ్ కో డివైన్. దైవత్వములో ఆది నుంచి తండ్రితో సమానమైన స్థితిలో ఉన్నవాడు. సెంట్ ఫ్రమ్ గాడ్ హెడ్. ఆయన యొక్క వర్జిన్ బర్త్ గురించి మనం చూస్తాము. కన్యక గర్భవతి అయి దేవుడే ఒక సూచన మీకు కనపరచును. ఏంటి? ద గ్రేటెస్ట్ సైన్ ఫర్ ద రిడెంప్షన్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ హ్యుమానిటీ ఏంటంటే కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ద వర్జిన్ బర్త్ అనేది ముందుగానే ప్రవచించబడినటువంటిదిగా మనము చూస్తా ఉన్నాము. అంతేకాకుండా ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీ సంతానముగా ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు. ఈ మాట చాలా చాలా విడ్డూరంగా అనిపిస్తుంది యూదులకి. ఎందుకంటే ఏ వ్యక్తి గురించి కనుక మనం చూసినా కానీ ఈజ్ అ సన్ ఆఫ్ అని ఒక తండ్రి పేరే చెప్తారు, తండ్రి పేరు. సో ఎవ్రీ పర్సన్, ఎవ్రీ మేల్, every offspring will be identified by only father. అందుకనే మనం చూడండి, అబ్రహాము ఇస్సాకును కనును, ఇస్సాకు యాకోబును కనును, యాకోబు యోధాను కనును. నిజాన్ని కన్నింది వాళ్ళ భార్యలు కదా. అబ్రహాము యొక్క భార్య షారా కన్నింది. సో కాబట్టి షారా కుమారుడు అన్నట్లుగా అక్కడ రాయలా, అబ్రహాము కన్నాడు. సో కాబట్టి ఆఫ్ స్ప్రింగ్ యొక్క రిప్రజెంటేషన్ ఎప్పుడు కూడా విత్
an identity of father. But here is a peculiar identity. He is called as the seed of a woman. స్త్రీ సంతానము. అదే ఆయన యొక్క వర్జిన్ బర్త్, లేకపోతే పాపరహితమైనటువంటి ఆయన యొక్క జన్మకి దేవుడిచ్చినటువంటి యొక్క వాగ్దానాలు, లేకపోతే ప్రాఫెసిస్ ని మనం చూస్తాం. ఫ్రమ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా, ఆయన యూదా గోత్రములో నుండే వస్తాడనేది. రాజదండము యూదా నుండి ఎప్పుడు తొలగిపోదట. The scepter shall not be departed from Judah అన్నాడు. కాబట్టి రాబోయేటువంటి వ్యక్తి ఆ యొక్క మెస్సయ, లేకపోతే ఈ యొక్క క్రీస్తు ప్రభువు శరీరధారణ అనేది యూదా గోత్రము, ఆ గోత్రములో నుండి రావాలి. And not only that, as a king and the king, రాజదండమును నిరంతరము ఏలేటటువంటి, పట్టుకున్నటువంటి ఆ యొక్క సింహాసనాసనటువంటి యూదా గోత్రమునకు చెందిన వాడిగా గోత్రం నుండి రావాలి. అందుకనే డేవిడ్కి కవనెంట్ మనం చూస్తాం. దావీదుకి దేవుడు నిబంధన చేశాడు. సమయం 2వ గ్రంథం 7వ అధ్యాయము ఆ యొక్క 12 నుంచి 14 ఆ పోర్షన్స్ లో కనుక మనం చూసినట్లయితే దావీదు గుండె పగిలిపోయింది. అక్కడ దేవుడు ముందుగానే చేయబోయే కార్యమును ఆయనకు తెలియచేశాడని దావీదుకు అర్థమైపోయింది. బికాస్ డేవిడ్ వాజ్ అ ప్రాఫెట్. ఆయన ప్రవక్త అయి ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాలను గ్రహించగలిగాడు. అందుకనే నిత్యము నిరంతరము నీ సంతానము ఈ సింహాసనం మీద ఉంటాడని చెప్పినప్పుడు ఆయన ఖచ్చితంగా సొలొమోను గురించి చెప్పాడని అనుకొని ఉండడు. దిస్ ఇస్ ఫార్ బియాండ్. అందుకనే ఇక ఆయన పాదాల దగ్గర సాగిలపడ్డాడు, ఆయన ఆరాధించేశాడు. దావీదుతో దేవుడు నిబంధన చేశాడు. నిజానికి అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారా ఆశీర్వదించబడతాయి. అది కేవలము 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 అబ్రహాము సంతానము అన్నప్పుడు కేవలము తనకి భౌతికంగా శరీర రీతిగా జన్మించినటువంటి ఆ యొక్క సీడ్ అయితే అక్కడ నిజానికి సీడ్స్ అని రాయాలి. దాన్నే గలతీయులకు రాసిన పత్రికలో పౌలు ఎక్స్ప్లెయిన్ చేశాడు 3వ అధ్యాయంలో. సంతానములు అనలేదు, సీడ్స్ అనలేదు, సంతానము అన్నట్టుగా ఒక్కరి ద్వారా ఈ ఆశీర్వాదం అన్నట్లుగా. ఆ ఒక్కరు ఎవరంటే, ఆ సీడ్ ఎవరంటే, ఆ ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ అబ్రహాం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. భూమి యొక్క సమస్త వంశములు, ఆల్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద ఎర్త్. చూసారా, ఆయన గురించినటువంటి శరీరధారణ గురించి దేవుడు ముందుగానే ఇచ్చినటువంటి అనేకమైనటువంటి ప్రాఫెసీస్ ని మనం చూస్తా ఉన్నాం. నాట్ ఓన్లీ దట్, పిన్ పాయింటెడ్ గా ద ప్లేస్ ఆఫ్ హిస్ బర్త్. యూదా బెత్లెహేమ, యూదా ప్రధానంలో నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానవు కాదు. ఆ జనులను పరిపాలించేవాడు నీలో నుండే వస్తాడు. యూదా బెత్లెహేము. బెత్లెహేమ్ అని కూడా సింపుల్ గా చెప్పలా. మనకు తెలుసు, మన తెలంగాణలో కనుక చూసినట్లయితే ఎక్కడ చూస్తే ఒక పేరు కనిపిస్తుంది, ఇంకొక డిస్ట్రిక్ట్ లోకి అదే పేరు ఉంటుంది, ఇంకొక ప్లేస్కి వెళ్తే అదే పేరు అక్కడ కూడా కనిపిస్తుంది, ఆ ఊరి పేరు. అంటే ఊరు, ఒకే ఊరి పేరు దగ్గరగా 10-15 చోట్ల మనం చూస్తాం ఒక స్టేట్ లోనే. అందుకనే ఈ యొక్క బెత్లెహేం, యూదా బెత్లెహేం, ఎఫ్రాతా దగ్గర ఉన్నటువంటి బెత్లెహేం ఇది. దావీదుపురం అనేటువంటి యూదా బెత్లెహేము. Not only that, my dear brothers and sisters, even the time of his birth was prophesied. ఆయన యొక్క పుట్టుక యొక్క సమయాన్ని కూడా దానియేలు గ్రంథంలో మనం కనుక చూస్తే 70 వారాల యొక్క ప్రవచనాన్ని కనుక మనం చూసినట్లయితే దానియేలు ద్వారా దేవుడు ప్రవచించాడు. ఎప్పుడు ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన సిలువ వేయబడతాడు. Now, most important thing, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే శరీరధారిగా కన్యక అయినటువంటి మరియమ్మ యొక్క గర్భమున ఆయన జన్మించాడని మనం చూసామో, ఈ శరీర ధారణ గురించినటువంటి రాంగ్ అండర్స్టాండింగ్స్ కూడా చాలా ఉన్నాయి.
ఏది శరీర ధారణ కాదు, లేకపోతే ఏది వర్జిన్ బర్త్ కాదు అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చాలా షాకింగ్ మాట ఒకటి చెప్తాను, వినండి. శరీర ధారణ అనేది లోకములో ఎలా అర్థం చేసుకుంటా ఉన్నారంటే, గాడ్ హ్యాస్ ఎ సెక్షువల్ ఇంటర్కోర్స్ విత్ మ్యాన్. దట్ ఈస్ అ పేగన్ థాట్. అతి భయంకరమైనటువంటి ఆటవికమైనటువంటి బార్బేరియన్ థింకింగ్ అది. దట్ ఈస్ నాట్ ఇన్కార్నేషన్. సెకండ్, రెండవది కనుక మనం చూసినట్లయితే, కేథలిక్ వాళ్ళు ఆలోచించేటటువంటి ఆలోచన విధానం ఏంటంటే, మరియమ్మ అసలు మూల పాపము, ఒరిజినల్ సిన్, జన్మ పాపము లేనటువంటి స్థితిలో ఆమె ఉంటా ఉంది. కాబట్టి పాపము లేకుండా పుట్టినటువంటి స్థితిలో ఆమె ఉన్నది. కాబట్టి షీ వాజ్ అ చోజన్. అందుకని వాళ్ళు చోజన్ మేరీ అని, చోజన్ మదర్ అని ఆమెకి ప్రార్థనలు చేస్తారు. ఆమెని దైవత్వానికి సమానమైనటువంటి స్థితిలోకి ఎలివేట్ చేసేసారు. ఎందుకు అయ్యా అంటే, దే హ్యావ్ గివెన్ అన్ ఎక్స్ట్రా క్రెడిట్ టు మేరీ యాజ్ అ సిన్లెస్ వర్జిన్. ఈ విధమైనటువంటి అనేక రకాలైనటువంటి రాంగ్ అండర్స్టాండింగ్స్ అబౌట్ ఇన్కార్నేషన్, అబౌట్ వర్జిన్ బర్త్ మనము ఈ లోకంలో మనం వింటా వస్తూ ఉంటాం. జాగ్రత్తగా మనం ఉండాలి. గాడ్స్ ఫిజికల్ ఇంటర్కోర్స్ అనేది మనుషులతో అది అసాధ్యము, అది దేవునికి హేయము. అట్లాంటి ఆలోచన కూడా అది నిజంగా పేగన్ అండ్ బార్బేరియనిజం. రెండవది, మరియమ్మ కన్యక అన్నప్పుడు ఆమె ఇంకా వివాహ వ్యవస్థలోకి వెళ్ళలేదనే అర్థం. కానీ ఆమెకి మనము ఎక్స్ట్రా క్రెడిట్ ఆఫ్ హోలీనెస్ ని, సెయింట్లీనెస్ ని, పాపరహితమైనటువంటి స్థితిని ఆపాదించడం అనేది అది దేవదోషణ అవుతుంది. ఎందుకంటే దేవునితో సమానమైనటువంటి యొక్క స్థితిని మనము తెలియకుండానే ఆ మాట చెప్పటం ద్వారా ఆపాదిస్తా ఉన్నాం. సో కాబట్టి ఇట్ ఈస్ ఇన్కార్నేషన్ ఈజ్ అ కైండ్ ఆఫ్ అ మిస్టీరియస్ ప్రాసెస్. మరియమ్మ అడిగింది ప్రశ్న, ఇది ఎలాగూ సాధ్యము, ఇది ఎలాగూ సాధ్యము అని అడిగినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ఒకటే, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కాబట్టి పుట్టబోవాడు దేవుని కుమారుడు అనబడతాడు. ఈజ్ అ సన్ ఆఫ్ గాడ్. పుట్టబోవాడు ఎవరంటే సెకండ్ పర్సన్ ఆఫ్ ద హోలీ ట్రినిటీ. అది దాని అర్థం. త్రిత్వంలో ఉన్నటువంటి రెండవ వ్యక్తి. సో వాట్ ఈస్ అ ప్రాసెస్ అండ్ వాట్ ఈస్ అ మీన్స్ అని కనుక మనం చూసినప్పుడు, దేవుని వాక్యం మనకు ఒకే ఒక మాట చెప్పింది. ఆ ఒక్క మాటలో ఉన్న మర్మం మనకు అర్థం కాదు. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హౌ? వి డోంట్ నో. Don't try to experiment that, and don't try to explore and give your own explanation to that. It's a mystery. Incarnation is a mystery, but it is true, it is real.